పర్లేదు పర్లేదు, కూర్చో. నువ్వేంటి ఇక్కడ? పెళ్లి చూపులు అక్కడ. అయితే నువ్వు ఇంకా ఎదగాలి పార్దు. అంటే ఈ డైరెక్షన్లో కాదు, ఇక్కడ ఈ ఏరియాలో. ఇది పెద్ద ప్రిన్స్. ఇప్పుడు నువ్వు ఒక అంబాసిడర్ కార్ కొనడానికి వెళ్ళావు, పక్కనే ఒక బెంజ్ ఉంది. నువ్వేం కొంటావు? నువ్వు పోర్టబుల్ టీవీ కొనడానికి వెళ్ళావు, పక్కన ఒక పెద్ద ప్లాస్మా టీవీ ఉంది. నువ్వేం కొంటావు? అక్క అంబాసిడర్, నేను బెంజ్, అది పోర్టబుల్. నేను ప్లాస్మా, అది లైఫ్ బాయ్. నేను లక్స్. అందుకే నా అందం దానికి ప్రాబ్లం కాకూడదని ఇలా వచ్చాను. దేవుడి దయ వల్ల దానికి పెళ్ళైపోతే నాకేదో గంతకు తగ్గ బొంతలా ఏ హృతిక్ రోషనో అభిషేక్ బచ్చనో దొరకపోరు. చూసావా, నువ్వు కూడా చూపు తిప్పుకోలేకపోతున్నావు. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? బాధపడకపోరే, మీ అమ్మ వాళ్ళందరూ అనవసరంగా బాధపడుతున్నారు, కానీ నువ్వంత అందంగా ఏం లేవు. కళ్ళెంత పెద్దవి కావు, ముక్కు కూడా ఎవరు కొట్టినట్టు కొంచెం లోపలికి ఉంటుంది. పెద్ద కలర్ కూడా కాదు కదా, ఇంకెందుకు భయపడ్డా? అంటే నేను అందంగా లేనా? వాళ్ళందరూ చెప్పడం వల్ల నీకు అలా అనిపిస్తుంది తప్ప. బెంజ్ అందరూ బాగుందంటారు పూరి, కానీ అంబాసిడరే కొంటారు. నా మాట నమ్ము, నువ్వు హ్యాపీ కిందకి వెళ్ళిపో. ఎవరు బాగుంటాడో చూస్తా. పార్దు, ఇంకొకసారి చూసి చెప్పు. ఎవరు బాల్తో కొట్టారు.